తెలంగాణ బేస్ సంఘం కరీంనగర్ జిల్లా వ్యవస్థాపకులు దేశ శివకుమార్ 2వ వర్ధంతి సందర్భంగా నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ అక్షర కరీంనగర్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలోని వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బేస్ సంఘం కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు శర్వ లక్ష్మీనారాయణ మిగతా సభ్యులు మాట్లాడుతూ దేశ శివకుమార్ సమాజ సేవలోని ముందుండేవారని, వారు బేస్త కులస్తులకు ఎనలేని సేవలు చేశారని, మానేరు నదీ తీరంలో గల గంగామాత ఆలయ నిర్మాణం చేపట్టడంలో వారి కృషి ఎంతో ఉందన్నారు. వారు ఇటు సమాజ సేవతో పాటుగా గాయకునిగా, బాక్సింగ్ క్రీడాకారునిగా కూడా రాణించారని, వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ బేస్త సంఘం కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణతో పాటుగా జిల్లా అధ్యక్షులు కూర ధర్మరాజు, ఉపాధ్యక్షులు పావన కృష్ణ, ప్రధాన కార్యదర్శి డోలి రాజన్న, కార్యదర్శి కంటి సురేష్, రాంపూర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు నాగుల కిషన్, అధ్యక్షులు కూర పురుషోత్తం, కార్యదర్శి పాక రమేష్, కోశాధికారి పెద్దపల్లి లక్ష్మీనారాయణ మరియు లయన్స్ క్లబ్ మంకమ్మ తోట జోన్, శర్మ నగర్ జోన్, జ్యోతి నగర్ జోన్లకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, పలువురు లయన్స్ క్లబ్ బాధ్యులతో పాటుగా దేశ శివకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. రోజు పురస్కరించుకొని శ్రీ కీర్తిశేషులు శ్రీ దేశ శివకుమార్ గారు మా యొక్క జిల్లా వెస్ట్ గంగాపుత్రం సంఘం యొక్క సంస్థాపకులు. వారు 7 జనవరి 2024లో పరమపదించినారు. వారి కార్యదీక్ష ఏమనగా సోషల్ సర్వీసెస్, సంఘ సేవలు మరియు మా గంగామాత ఆలయం యొక్క కంప్లీట్ పునరాగతమైనటువంటి శోభను ఆలయ మానేరు జలాశయంలో ఇప్పుడు నిర్మితమే ఆల్రెడీ ఉన్నది. చాలా వేగవంతంగా వారి యొక్క దక్షతను పూర్తి చేసుకొని ఇప్పుడు మనం మానేరు జలంలో ఉన్నటువంటి ఆలయాన్ని చూసేదంటే చాలా మీరు విస్మయపడతారు. అధ్యక్షులు దేశ శివకుమార్ గారి 2వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బేస్త గంగాపుత్ర సంఘం ఆధ్వర్యం లోపల ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు దేశ శివకుమార్ గారు చిన్నప్పుడు విద్యలోనూ, బాక్సింగ్లోనూ, పాటలలోనూ, సంఘ సేవలోనూ ఎంతో పెద్ద మనుషులతోని ఆయన సయోధిగా ఉండి మంచి చెడు కార్యక్రమాలు అన్నీ నిర్వహించి సంఘాభివృద్ధికి మరియు గంగామాత గుడికి ఆర్నిశలు పాటుపడి తను దివంగతులు అయినారు. ఆ సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది.